ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగ్ టీం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగ్ ఈరోజు ఎప్పుడే రిలీజ్ చేసామండి సినిమా. ప్రేక్షకుల నుంచి చాలా 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 మంచి స్పందన వస్తుంది. వెరీ హ్యాపీ. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ లేడీస్ విపరీతమైన అప్రిసియేషన్ వస్తుంది. పర్ఫార్మెన్స్కి అయితే ఏంటి, ఆ కథ ఎంచుకున్న కథ అయితే ఏంటి, కొత్త కథ, తెలుగు కొత్త సినిమా అందరు మాకు ఆ కొత్త సినిమా అనేది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారా అని కొంచెం నిజంగా ఉంది. బట్ ఒకటే నమ్మకం, మన ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కాబట్టి ఈజీగా పడతారు, కాబట్టి ధైర్యంగా కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు చేసినా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చేయడం జరిగిందండి. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మార్నింగ్ నుంచి కూడా నాకు ఈ సినిమాకి వచ్చిన కాల్స్ ఇండస్ట్రీ నుంచి కానీ, మీడియా మిత్రుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ ఏ సినిమాకి ఇంతలా రాలేదు. సో మా స్వాగ్ టీం అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి, హసిత్కి, యాక్టర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎవరిని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి, తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ రావచ్చు. మీకు ఒకలా నచ్చవచ్చు, మీకు ఒకలా నచ్చవచ్చు, నాకు ఒకలా నచ్చవచ్చు, అలాగా. సో థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త విషయాలు చెప్పడం జరిగింది, బట్ అది హత్తుకునే విధంగానే చెప్పడం జరిగింది. అది ఇందాక విష్ణు గారు అన్నట్టు అది ఎంత ట్రాన్స్లేట్ అవుతాయి, ఎంత రెజొనేట్ అవుతాయి ప్రేక్షకులతో అనేది వెయిట్ చేస్తున్నాం. అది అద్భుతంగా రెజొనేట్ అయ్యి అందరూ చాలా ఉద్విగ్నమైన మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ చాలా మాకు ఒక ఇది కలిగింది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకా నెక్స్ట్ ఎన్ని డేస్లో ఎన్ని ఇవి వస్తూ ఉంటే మాకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో దీని జర్నీ చాలా పెద్ద జర్నీ అండి. దానికి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్, రిలీజ్ డేట్ అండ్ ప్రమోషన్స్ అన్నిటికీ మీరు అసలు ఎంత కావాలంటే అంత చేయండి అని ఊతమిస్తూ మా వెనక సపోర్ట్గా నుంచొని ఉన్న విశ్వప్రసాద్ గారికి, ఫుల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీం మొత్తానికి, అసలు ఇలాంటి కథని నమ్మి ఒక హీరో నమ్మి చేయకపోతే అది ముందుకు వెళ్ళదు. సో శ్రీ విష్ణు గారు పర్ఫార్మెన్సెస్ అనేది అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ. సో ఆయనకి, సో పర్సనల్గా నా సైడ్ నుంచి అన్న కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ మీరు దీన్ని మోసి తీసుకెళ్లారు, ఇంకా ఇదే సపోర్ట్ ఇంకా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తున్నాం మేము, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫస్ట్ షో మేమందరం కలిసి ఒక థియేటర్లో చూసాము. రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు ఇప్పుడు స్టిల్ ఐమ్ ప్రాసెసింగ్ ద ఫిల్మ్. అసలు హసిత్ ఇలాంటి మూవీ ఎలా తీశారో అని స్టోరీ తెలిసినా నాకు మూవీ థియేటర్లో చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ మూవీ ఎండ్స్ ఆన్ అ వెరీ హై ఇమోషనల్ నోట్. అండ్ ఇప్పటి వరకు మూవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ I hope more and more people go watch the film. You'll definitely love it. Thank you so much. అందరికీ నమస్కారం. సో మా మూవీ స్వాగ్ ఈరోజే రిలీజ్ అయింది. మేము ఇప్పుడే ఫస్ట్ షో చూసి వచ్చాము. అందరూ చాలా చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు మా మూవీ గురించి. విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయినా, హసిత్ గారి డైరెక్షన్ అయినా, ప్లస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సో హై. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్. చూడని వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. So I want to thank all the media for supporting us. So అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వి డూ లాట్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్. ఇది కమర్షియల్ ఫిలిమే, బట్ దీనికి చాలా ఫోకస్ ఆన్ కంటెంట్ అండ్ అంటే ఒక లాంగ్ పీరియడ్లో గుర్తుండిపోయే సినిమా అని నమ్మే తీసినాము. అది దానికి తగినట్టే ఈ ఫిలిం వచ్చింది. అంటే పర్టికులర్గా శ్రీ విష్ణు గారు ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, దాంట్లో ఉన్న డిఫరెంట్ గెటప్స్, రోల్స్, దీనికి అంటే వీ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాజ్. మోర్ ఇంపార్టెంట్ ఏమంటే, నాకు పొద్దున్న ఈ 35 ఫిలిం ప్రొడ్యూసర్ అంటాడు, తను కాల్ చేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్ అండి అన్నాడు. ఎందుకు అంటే, నేను 35కి నేషనల్ అవార్డు వస్తుంది, ఇప్పుడు మీరు కొట్టేస్తారు ఇది అవార్డుని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పినాడు. అంటే అర్లీ మార్నింగ్ నుంచి దిస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ట్వీట్స్. అంటే నేను జనరల్గా ఇంత ఇన్వాల్వ్ కాను ప్రమోషన్లో కానీ సినిమాలో. డెఫినెట్గా దీనికి
లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ విత్ అసిత్ మేకింగ్ ష్యూర్ అంటే ఈ మూవీ అంటే ఫస్ట్ కట్లోనే 2 hours 50 minutes చూపెట్టడం చాలా కష్టం. అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి అలాంటిది అంటే దీన్ని ఇంకొంచెం పేసీగా చేయాలన్న దానిలోన వి బ్రాట్ ఇట్ డౌన్ టు 2 hours 36 minutes. అంటే ఫీడ్బ్యాక్ అయితే ఫస్ట్ హాఫ్ ఇట్స్ వెరీ పేసీ అండ్ డెఫినెట్గా అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఆర్ కన్ఫ్యూజన్ ఎలా అనుకున్నా ఇంటర్వెల్ బ్యాంక్ ఇట్ గెట్స్ క్లియర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. సో ఇక్కడ నేను పర్టికులర్గా ఒకటి చెప్పాలనుకున్నాను. నేను అమెరికాలో 30 years ఉన్నానండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది అలానే ప్రతి ఒక్కరికి ఉంటుందని అనుకుంటున్నాను. బట్ నేను ఈ ఫోరంలో చెప్పాలనుకున్నది దెర్ ఈజ్ వన్ బఫూన్ ఆర్ ఎ లోఫర్, ఐ డోంట్ నో హౌ టు కాల్ హిమ్. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ని బిఫోర్ మేము షోకి వెళ్ళే టైంకే ఇట్స్ బీన్ పబ్లిష్డ్ ఆన్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్. అంటే ఈ మాట నేను అనొచ్చు, నాకున్న రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్న నాకున్న రైట్స్. బట్ ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీ వచ్చినాక ఇలాంటివి నేను చెప్పకూడదు, నేను ఇమ్మీడియట్గా విత్డ్రా చేస్తున్నాను. బట్ సేమ్ వే ఎవరైతే అది పెట్టినాడో ఆ ట్విస్ట్ గురించి ట్విట్టర్లో ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు విత్డ్రా దట్ రైట్ అవే. సో ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ వే టు డూ. సో ఆన్ ఎ లైటర్ నోట్ అంటే విల్ ఇగ్నోర్ ఇట్. సో మూవీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు చూస్తే రాజరాజ చోరా తర్వాత ఇట్స్ మచ్ ఈజీ ఫర్ అసిత్ టు డూ. అంటే ఈ ఎఫర్ట్లో ఇక్కడ రిలీజ్డ్ 5 or 10 ఎంటర్టైనర్ ఫిలిమ్స్. But he has chosen a subject, it's very complex and difficult to present. అంటే అది అలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వీఆర్ ఆల్సో మోటివేటెడ్ టు సీ వాట్ వీ క్యాన్ డూ ఫ్రమ్ ప్రొడక్షన్ అని. సో అండ్ శ్రీ విష్ణు గారు కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ లైనప్ హీ హాజ్, ఫర్ దిస్ ఎఫర్ట్ హీ కెన్ డూ యాజ్ మెనీ ఫిలిమ్స్. సో మాదే ఈజియెస్ట్ పార్ట్ బికాజ్ we can continue to do other films and also do this another. So our perspective lo we believed in this and we did this movie. And you use combinations చేసినప్పుడు which could not give you that image as an actor. And అది this film ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. It is my question, not my statement. It is my question. It is my question. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు అప్పుడు మీ స్టేట్మెంట్ అనిపించింది. You have done bigger films, bigger combinations. Correct. Which really did not live up to your expectations and did not give you a proper image. But this film, being a very small film relatively, has really uplifted your image today in theatres and in the film industry so high. What is your comment on that? So first statement I don't agree. సో చిన్న సినిమా పెద్ద సినిమా ఏదన్నా వర్క్ అవ్వచ్చు, బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. రెండు ఇది చిన్న సినిమా కాదు. మీరు ఈ సినిమా మీరు వెళ్ళి చూస్తే రిలేటివ్లీ కాదు, ఇది చిన్న సినిమా కాదు. మీరు వెళ్తే దేర్ ఇస్ డిఫరెంట్ జనరేషన్స్ని ప్రజెంట్ చేయడము, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, దీనికి ఉన్న స్పాన్ చూస్తే ఇది చిన్న సినిమా కాదు. దట్స్ ఫస్ట్ వన్. సో డెఫినెట్గా ఈ సినిమాలో దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ కంటెంట్, వెరీ యూనిక్ మెసేజ్. అంటే అందరు దీన్ని చేయలేరు, సినిమాగా కాదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, యాజ్ ఎ యాక్టర్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ నాట్ ఈజీ. సో డెఫినెట్గా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఇందాక మీకు చెప్పిన కదా 35 చేసిన ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసి వి థాట్ ఇట్స్ అవర్స్ బట్ నౌ యూ మే స్టీల్ ఇట్ అంటే దట్ ఈస్ ద మూమెంట్ యూ వాంట్. ఎక్స్పెరిమెంటల్ మూవీతో ఆడియన్స్ ముందు రావడం అనేది మీ నుంచి ఇలాంటి సినిమాలు కూడా వస్తాయి వీటిని కూడా ఎంకరేజ్ చేస్తామని ఒక హోప్ ఇచ్చారు ఆడియన్స్ మీ నుంచి. సో ఎట్లా ఉందండి? నాకు ఎప్పుడు మన ఆడియన్స్ మీద అయితే నమ్మకం. ఇప్పుడు డిఫరెంట్గా చేసిన అది విషయం ఉందంటే మాత్రం ఆదరిస్తారు 100%. అదైతే ప్రూవ్డ్. నేను చాలా చేశాను, నాకు అలవాటే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు ఇచ్చే నమ్మకంతోనే అండ్ మీరు మీడియా మిత్రులందరూ కూడా నేను ఎప్పుడు కొత్తగా ప్రయోగించినా కూడా నాకు చాలా మంచి రివ్యూస్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు. సో ఆ నమ్మకంతోనే నిజంగానే
ఇంత టైం పట్టే ఒక పెద్ద కథ చేయాల్సి వచ్చింది. లేకపోతే నిజంగానే అక్షయ్ గారు ఉన్నట్టు 2 నెలలకు ఒక ఎంటర్టైన్మెంట్ చెప్పిన ఈజీగా నేను సంవత్సరంలో ఒక 6 సినిమాలు ఈజీగా చేసేయగలుగుతాను. అసలు ఆ ఇంటెన్షన్ లేదు, కొత్త ఇద్దామని. మీరు నాకు ఇచ్చింది వాటి నుంచే నాకు స్పేస్ ఇచ్చారు ఇక్కడ, దానికే నేను స్టిక్ ఆన్ అయ్యి అలా కొత్త కథలు కొత్త వాళ్ళతో డిఫరెంట్ కథలు చేద్దామని. దీంట్లో 6 పాత్రలతో అవకాశం ఇచ్చా. సో వాళ్ళకి ట్రిగర్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా నా ఏజ్ ప్రకారమే రాసేవారు అందరూ, ఎవరు నాకు ఇచ్చిన. ఇప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చేశాను కాబట్టి ముసలి పాత్రలు కూడా ఇవ్వచ్చు నాకు. ఏమండి అసలు 2 కూడా చేస్తాను అనుకోలేదు, 6 చేసా. మరి దశ లేకపోతే ఇదో మరి ఎవరన్నా షార్ప్ కథ కూడా ఎవరన్నా వచ్చి నన్ను నమ్మితే మరి చేస్తాను. బట్ వన్ థింగ్ మీరు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కమలాసన్ అక్కర్లేదు నేను ఉన్నానని. కమలాసన్ అక్కర్లేదు నేను దట్ వాజ్ ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ వెర్షన్. దట్ వాజ్ వాట్ యు ఎగ్జాక్ట్లీ thumbnail statement. బట్ యు మస్ట్ బి వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు అర్థమైంది. యు కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈవెన్ కమలాసన్ కూడా ఫార్మేటివ్ ఇయర్స్ లో ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. వన్స్ హి బికేమ్ ఎ సూపర్ స్టార్, then he experimented on himself. But kudos to you. Kudos. Because characters cheyadam. Which character has really posed more challenge to you? ఛాలెంజ్ అది సింగర్ తప్ప అన్నీ కొంచెం ఛాలెంజ్ ఉంది. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో ప్రాబ్లం. అంటే అవన్నీ బయటికి చూపించకుండా చేయాలి. సో అదే కష్టం. అండ్ ఆ కూర్చుని మేకప్ వేసుకున్నంతసేపు అది కొంచెం కష్టమే. తర్వాత ఏదైతే కొత్త క్యారెక్టర్ అంటున్నారో అది అసలు నాకు స్ట్రైట్గా చూడటం కూడా నాకు ఎప్పుడు అంత ఇది లేదు, అలవాటు. అలాంటిది నాకు నేను వేసుకుని మళ్ళీ చూసుకోవటం అవన్నీ చాలా వింతగా అంటే నేను ఒక ట్రిప్లోకి వెళ్ళిపోయా ఆ సినిమా చేస్తున్నప్పుడు. నేను మన లోకంలో ఉండి మన వాళ్ళతో తిరిగితే అలాంటివి చేయలేమని నాకు తెలుసు. సో మ్యాక్సిమం ఆ జోన్లోనే సింగిల్గా ఉండేవాడిని. ఎందుకంటే అంత ఫోకస్ చేయకపోతే ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసిన అవును. దట్టు హసిత్ స్క్రిప్ట్ అది. సో మా పిల్లడు వదలకూడదు, ఎంత పెట్టాలో అంత పెట్టేయాలి. సో అది వర్క్ అయింది. సో అది ఈజీ, అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. బట్ యాక్చువల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత హెవీ వర్క్ బిహైండ్ ఉన్నది, వన్స్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఇట్ బికమ్స్ ఎ మ్యానియా. ఇట్ హ్యాపెన్ విత్ కమలాసన్. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు how does it really show or throw that impact on the next films that you undertake? అంటే అన్ని హెవీ రోల్స్ చేయాలని. సో నెక్స్ట్ మేము ఒక సింపుల్ ఎంటర్టైనర్ చేస్తామండి. సింపుల్ ఎంటర్టైనర్. నిజంగా మీరు అన్నట్టు కమలాసన్ గారిని ఆ విషయంలో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన అలవాటు చేశారు కాబట్టే అన్ని రకాలు చేశారు. ఆయన ఎప్పుడు ఒక హెవీ ఈ కాస్ట్యూమ్ ఈ ఫిల్మ్స్ చేసినప్పుడు ఇమీడియట్ ఒక పంచతంత్రం అనో లేకపోతే తెనాలి అనో అలా ఒక ఇది చేసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి మళ్ళీ నార్మల్ సినిమా చేసేవారు. సో ఆ చేంజ్ నాకు చాలా ఇష్టం. సో అలాగే ప్లాన్ చేసుకుని ఉన్నానండి. 30 విధానం ఇది. ఎందుకంటే ఇది టూ మెనీ యూనిక్ థింగ్స్ ఉన్నాయి. టూ మెనీ యూనిక్ థింగ్స్ ని పాల్పబుల్ చేయాలంటే ఆల్రెడీ కొంత ఎగ్జిస్ట్ అయి ఉన్న విషయాన్ని కొంత లింక్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఆన్ హెడ్స్. ఆ ఉద్దేశంతో తీసుకున్న కాల్. నాకు పర్సనల్ గా సంగీతంగా చాలా ఇష్టం, బిగ్ ఫ్యాన్. అది ఎక్కడో నాకు అనిపించింది, ఆ సీరియస్నెస్ లో ఉన్న డిగ్నిటీ రైట్ సడన్ గా ఒక్కసారి బ్లాస్ట్ అంటే విత్ ఆర్గానిక్ గానే వస్తుంది అది కూడా. బట్ కానీ మీకు ఆడిటోరియం రియాక్షన్ పాజిటివ్ ఉంది. అదే నవ్వుతున్నారు. బట్ ఇట్ కుడ్ హావ్ బీన్ రియల్లీ మోర్ వచ్చిందండి. అండ్ మీరు చెప్పినట్టు హీరోయిన్స్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం చాలా రేర్. అండ్ మూవీలో 2-3 సీన్సే ఉన్నాయి, బట్ దే హ్యాడ్ టు బీ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ ఐ హోప్ ఐ హవ్ డన్ జస్టిస్ టు ఇట్. I personally enjoyed playing both the characters, and they're very close to my heart. Hopefully ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయని నేను నమ్ముకుంటున్నాను. రెండిట్లో ఏది మీకు బాగా నచ్చింది? డెఫినెట్లీ ద క్వీన్స్ క్యారెక్టర్. నాకు ఎప్పుడు లైక్ ఒక క్వీన్ రోల్ ప్లే చేయాలని ఉండేది. సో విత్ దిస్ ఫిల్మ్ ఇట్ కేమ్ ట్రూ. పట్టిదండి చేసుకోవడానికి
సరే 4 క్యారెక్టర్స్ చేయటం ఒక కొంత అయితే వాటిని 6 క్యారెక్టర్లు చెప్పాలంటే 6 క్యారెక్టర్స్ చేయటం ఒక కొంత అయితే వాటిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు థియేటర్లో అంటే ఆడియన్స్ మనం చూసినప్పుడు అలా బేసిక్గా నన్ను నేను చూసుకున్నట్టు లేదు నిజంగా సినిమాలో కూడా. సో అందుకే 6 పాత్రల ఎన్ని పాత్రలు చేస్తే అన్ని పాత్రలకి ఒకేలాగా మ్యాక్సిమం ఒకేలాగా సమానంగా అన్ని పాత్రలకి పేరు వచ్చింది. నేను డెఫినెట్గా 1 స్టాండర్డ్ అవుతుంది లేదా 2 లేదా హసిత్ గడ మీద నమ్మకంతో 3 అనుకున్నాను, కానీ అన్ని క్యారెక్టర్లకి కూడా సమానంగా పేరు వస్తుంది. నేను అది మీకు ముందు చెప్పలేదు కాబట్టి చాలా బాగా సర్ప్రైజ్, అందుకే అది దాయటం జరిగింది. లేకపోతే మేము ప్రమోషన్లో అది ముందే చూపించుకుంటుంటే ఇవాళ మాకు వచ్చి లేదండి, అన్నిటికి సమానంగానే పేరు. అన్నీ ఇష్టమే, కాకపోతే సింగ్ అది సింపుల్ క్యారెక్టర్ కాబట్టి నాకు అలా సింపుల్గా చేయడం అసలు ఇష్టం ఉండదు కాబట్టి అదొకటే పెద్ద కాదు. దీని గురించి అని చెప్పి హసిత్ ఉంచుతానని అన్నాడు, నేనే తగ్గిమన్నా. సో దాన్ని అట్లీస్ట్ యూట్యూబ్లో వదిలి ఈ జానపద డైలాగులు అయ్యి ఒకటి చెప్తున్నాడు రా అని చెప్పి ఎవడన్నా రాసుకోవచ్చు కదా, పాత్ర ఒక కథ కింద చేసుకోవచ్చు కదా. సో దానికి వదులుతాం. హసిత్ ఈ ఒక జింక్స్ ఉంటుంది అంటే సెకండ్ ఫిల్మ్ హద్దుల్ని క్రాస్ చేయడం, సో చాలా ఎత్తు నుంచి దూకినట్టు అనిపిస్తుంది. అదే దూకి క్రాస్ చేశాను అని చెప్తే ఓకే, దూకటం అయితే కొంచెం పెద్ద ఎక్కువ మెట్లే వేసుకున్నాం. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ హార్ష్ యాక్ట్ ఆన్ ద అదర్ సైడ్ అండి. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పినా కదా, హసిత్ కుడ్ హావ్ డన్ 10 movies, శ్రీ విష్ణు కుడ్ హావ్ డన్ 10 movies విత్ ద ఎఫర్ట్ వాట్ దే పుట్ ఇన్ టు దిస్ మూవీ అన్నది. అండ్ దెర్ వాజ్ అ స్ట్రాటజీ, అంటే ఒక పర్టికులర్ రివీల్ చేయకూడదు అన్న స్ట్రాటజీతో ఈ సినిమాని ప్రమోట్ చేసినప్పుడు సంబడి కమ్స్ జస్ట్ బికాజ్ ఒక $9 ఇస్తే ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది డొమైన్, దాన్ని వాడుకొని ఫ్రీ ట్విట్టర్ అకౌంట్లోనో దేనిలోనో పెట్టడం చాలా ఈజీ. నేను ఇమ్మీడియట్గానే విత్డ్రా చేసుకున్నాను. నేను ఎందుకు విత్డ్రా చేసాను అంటే ఒక పర్సన్ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నాక వాళ్ళకి ఒక రీచ్ ఉంటుంది. Once you have an identity, you are supposed to act responsible. A responsibility miss ayindane I want to convey, but I withdrawn that right away. Does it impact on the movie? It's secondary. When you are acting harsh, it will impact, may not impact, but that's not a good act. So definitely I'm expecting all media to support and do educate. మీకున్న కనెక్ట్స్తో టెల్ దెమ్ దట్ దే షుడ్ బి సమ్ డూస్ అండ్ డోంట్స్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పీపుల్ అనమాట. అంటే స్టిల్ ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. నేను పర్టికులర్గా 1% అంటున్నాను కదా, నాకేం మా మాట లేదండి. తెలుగు 360 అన్న ట్విట్టర్ అకౌంట్, దాంట్లో దెర్ ఇస్ నో ఇది దిస్ వన్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. విష్ణు గారి మేకప్ గురించి చెప్పండి. మీ మేకప్ గురించి ఎంత టైం పట్టింది ఏంటి? అలాంటి ఇంత క్లిష్టమైన స్టోరీ, 4 తరాల కథ, దీన్ని ఎప్పుడైనా మధ్యలో అనిపించిందా మీకు? ఏమన్నా 2 భాగాలు చేద్దామని, సీక్వెల్ చేద్దామని? డిపెండ్స్ అండి. అంటే మీకు దీనికి ఈజీ పొటెన్షియల్ ఉండింది, కానీ దానికి ఇందాకన్నా కదా ఒక ప్రాసిద్ కానీ శ్రీ విష్ణు కానీ నేను 10 సినిమాలు చేసిండొచ్చు ఈ ఎఫర్ట్తో. సో ఇంటెంట్ వచ్చి దీన్ని కమర్షియల్గా మల్టిపుల్ పార్ట్స్లో చేసుకోవడం ఎలా అన్నది దట్ వాజ్ నాట్ ద ఐడియా. అది బ్రేక్ చేస్తే అది ఇంకా కన్ఫ్యూజన్ బిల్డ్ అవుతుంది, బట్ దాన్ని డిఫరెంట్గా మార్కెట్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ ఇది దీనికి 2 పార్ట్స్ చేయడం ఇంకా కాంప్లెక్స్ అవుతుందేమో అని. ప్రయత్నం చేయకూడదండి, ఇది ఆటోమేటిక్ కంటెంట్కి రావాలి. అప్లై డెఫినెట్ చేస్తాను, మనం చేయాల్సింది చేస్తాము, దెన్ కంటెంట్ హ్యాస్ టు స్పీక్ అప్. అది అంటే అది సగమే పెట్టారండి, అందుకే నాకు అంటే సింగిల్ షాట్ అది 6.5 minutes ఉంది స్ట్రెచ్లో.